మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్&ఎస్ పబ్లికేషన్స్. Hi friends, this is Naresh. Welcome to S&S publication. సో మనకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసేటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జనరల్ స్టడీస్ నందు వన్ ఆఫ్ ద యూనిట్గా ఉన్నటువంటి దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో అదేమిటంటే సోషల్ ఎక్స్క్లూజన్స్, రైట్స్, ఇష్యూస్ అని చెప్పేసి మనకు యూనిట్ ఉంది. సో దాన్ని మనం సామాజిక బహిష్కరణ, హక్కులు మరియు సమస్యలు, సమ్మిళిత విధానాలు అని చెప్పేసి అంటున్నాం. సో ఇంక్లూజివ్ పాలసీస్ అని చెప్పేసి అంటారు. సో ఈ యూనిట్లో మనకు 3 పార్ట్స్గా ఇవ్వడం జరిగింది. ఒకటి సోషల్ ఎక్స్క్లూజన్, మరొకటి రైట్స్ అండ్ ఇష్యూస్, మరొకటి మూడవ పార్టే మనకు ఇంక్లూజివ్ పాలసీస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అసలు ఈ యూనిట్లో మనం ఏ అంశాలు అనేటువంటి డిస్కస్ చేస్తాము అనేది ఒకసారి బ్రీఫ్గా మీకు ఇంట్రడక్షన్ ఇవ్వడానికి ఈ క్లాస్ అనేది చేయడం జరిగింది. సో అందులో ఫస్ట్ వన్ మనకు సోషల్ ఎక్స్క్లూజన్, సామాజిక బహిష్కరణ. దీన్ని మనం సామాజిక వెలి అని చెప్పేసి అంటాం. సో సామాజిక వెలి అంటే సమాజంలో కులం చేత కానీ, లింగభేదం చేత కానీ, వృత్తుల చేత కానీ, వారి యొక్క స్థాయి చేత కానీ సమాజం నుండి హక్కులను పొందకుండా కొన్ని వర్గాలను వెలివేయడం జరిగింది. దాన్నే మనం ఇక్కడ సామాజిక వెలి అంటాం, సోషల్ ఎక్స్క్లూజన్ అంటాం. సో మనందరికీ తెలుసు, భారతదేశంలో పురుషాధిక్యత సమాజం కాబట్టి మహిళలు, తర్వాత కుల వ్యవస్థ ఆధారిత సమాజం కాబట్టి నిమ్న కులాలు, అదేవిధంగా మతపరమైనటువంటి భిన్నత్వం కాబట్టి మైనారిటీలు, ఇలా వివిధ రకాలుగా వివక్షతకు గురవుతూ సమాజంలో ఉన్నటువంటి హక్కులు మరియు అవకాశాలను అందరితో సమానంగా పొందకుండా వివక్షతకు గురవుతూ వెలివేయబడడం జరిగింది. సో వాటిని మనం ఇక్కడ సోషల్ ఎక్స్క్లూజన్ అని అంటాం. సోషల్ ఎక్స్క్లూజన్ని సామాజిక వెలి, సామాజిక మినహాయింపు, సామాజిక బహిష్కరణ అనేటువంటి వివిధ పేర్లతో పిలవడం జరుగుతుంది. ఈ సామాజిక బహిష్కరణకు సంబంధించినటువంటి పార్టులో మనం కొన్ని టాపిక్స్ డిస్కస్ చేస్తాం. అవేం టాపిక్స్ అంటే ఫస్ట్ వన్ కులతత్వానికి సంబంధించినటువంటిది, దాన్ని మనం డిస్కస్ చేస్తాం. అంటే స్వకుల అభిమానం, పరకుల ద్వేషము అంటాం. అంటే స్వంత కులం పట్ల అభిమానం, తన కులం పట్ల అభిమానం పెంచుకొని ప్రేమను కలిగి ఉండి, విశ్వాసమును కలిగి ఉండి ఇతర కులాలను తక్కువగా చూడడము, ఇతర కులస్తులను ద్వేషించడాన్ని మనం ఇక్కడ క్యాస్టిజం అంటాం. సో భారతదేశంలో ఈ క్యాస్టిజం అనేటువంటిది ఎక్కువగా ఉంది. సో ఈ క్యాస్టిజం అనేటువంటిది మనకు పాలిటిక్స్లో కానీ ఇతర సెక్టార్లో కానీ దాని యొక్క ఎఫెక్ట్ అనేది మనకు కనబడుతూ ఉంది. కాబట్టి ఇక్కడ క్యాస్టిజం అంటే ఏమిటి, క్యాస్టిజం వల్ల జరిగేటువంటి పరిణామాలు ఏమిటి, సో క్యాస్టిజంను నిర్మూలించాలంటే ఎలాంటి చర్యలు ప్రభుత్వం చేపట్టాలి, సో తర్వాత క్యాస్టిజం తగ్గడానికి సమాజంలో తీసుకురావాల్సినటువంటి మార్పులు ఏమిటి, వీటన్నిటి గురించి కూడా ఇందులో మనం ఒక టాపిక్లో డిస్కస్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ వన్ రిలీజనిజం అంటాం, లేదంటే కమ్యూనలిజం అంటాం, అనగా మతతత్వము లేదా మతవాదము అంటాం. సో కమ్యూనలిజము అంటే కూడా ఒక మతస్థులు తమ మతాన్ని పట్ల విశ్వాసమును కలిగి ఉండి, అభిమానం కలిగి ఉండి ఇతర మతాలను ద్వేషించడాన్ని మనం మతతత్వం అంటాం. అంటే మతానికి సంబంధించినటువంటి ఫీలింగ్ అనేది ఎక్కువగా ఉండడం.
అంటే ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవడము, అభిమానించుకోవడం అనేది సర్వసాధారణం. కానీ ఇతర మతాల కంటే తమ మతం గొప్పది అని ఇతర మతాలను బేస్ చేసుకొని తమ మతాన్ని పొగడడానికి కానీ లేదా ఇతర మతాలను ద్వేషించడాన్ని ఇక్కడ మనం కమ్యూనలిజం అంటాం. సో కమ్యూనలిజం వల్ల ఎదురయ్యే సమస్యలు ఏమిటి? సో మనకు మతపరమైనటువంటి ఘర్షణలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. భారతదేశంలో అనేక సందర్భాలలో మనకు మత ఘర్షణలు అనేటువంటివి జరిగాయి. 1968లో మనకు అహ్మదాబాద్ అల్లర్లకు సంబంధించింది కానీ, తర్వాత 1985లో మనకు సిక్కు అల్లర్లు కానీ, తర్వాత 1992-93లో ముంబై మరియు ఢిల్లీ అల్లర్లు, అయోధ్యలో బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత ఇలా అనేక రకాలుగా తెలంగాణ ప్రాంతంలో 2018లో శ్రీరామనవమి సందర్భంగా నిర్మల్ బైంసాలో జరిగినటువంటి అల్లర్లు కానీ, 2020 రీసెంట్గా మనకు 2020 మార్చిలో ఢిల్లీలో జరిగినటువంటి అల్లర్లు కానీ, ఇవన్నీ మతపరమైనటువంటి అల్లర్లు. ఇలా మతపరమైనటువంటి ఘర్షణలు భారతదేశంలో జరగడానికి ప్రధాన కారణం మతతత్వము అనేటువంటిదే కారణం. సో ఈ కమ్యూనలిజం అంటే ఏమిటి, కమ్యూనలిజం వల్ల జరిగేటువంటి దుష్పరిణామాలు ఏమిటి, కమ్యూనలిజంను తగ్గించాలంటే ఎలాంటి చర్యలు ప్రభుత్వం చేపట్టాలి అనేటువంటి అంశాలను మనం ఈ టాపిక్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కమ్యూనలిజాన్ని తగ్గించాలి అంటే బేసిక్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఉండాలి, మరియు వాల్యూడ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది అందించాలి, మరియు చరిత్ర సంస్కృతి గురించి ప్రచారం చేయాలి, మరియు జాతీయ భావాన్ని పెంపొందించే విధంగా ఉండాలి, మరియు సెక్యులరిజం అనేటువంటి అంశాలను మనం ఇక్కడ ప్రభుత్వ పరిపాలనలో మరియు వ్యవస్థలో కొనసాగింపు చేయాలి. ఇక అదేవిధంగా రీజనలిజము అని అంటాం, ప్రాంతీయతత్వము అనేటువంటిది కూడా మనకు ఒక టాపిక్గా ఉంటుంది. సో ప్రాంతీయతత్వము అంటే భారతదేశంలో ప్రాంతీయ అసమానతలు అనేటువంటివి ఉన్నాయి. ఈ ప్రాంతీయ అసమానతలు అనేటువంటివి ప్రాంతీయతత్వానికి కారణమవుతున్నాయి. అంతేకాకుండా రాష్ట్రాన్ని కానీ కేంద్రాన్ని కానీ పరిపాలించేటువంటి వ్యక్తులు ఏదో ఒక ప్రాంతానికి చెందినప్పుడు వారి ప్రాంతం పట్ల వారి అభిమానం చూపించడం, వారి ప్రాంతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ నిధులు కేటాయించి చేయడం వల్ల ఇతర ప్రాంతాలలో వెనుకబాటుతనం వలన ఇతర ప్రాంతాల్లో ప్రాంతీయతత్వం పెరిగి ప్రత్యేక రాష్ట్రాల కోసం కానీ లేదా వేర్పాటువాదం కానీ పెరిగే అవకాశం ఉంటుంది. ఆ విధమైనటువంటి అంశాలు ఏమిటి? సో ప్రాంతీయతత్వమును నిర్మూలించాలంటే ప్రభుత్వం చేయాల్సినటువంటి చర్యలు ఏమిటి అనేటువంటి అంశాన్ని మనం ఒక టాపిక్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇదే విధంగా మనకు మహిళలపై హింస అనేటువంటి ఒక టాపిక్ అనేటువంటిది కూడా ఉంటుంది. అంటే మహిళలపై జరిగేటువంటి వివిధ రకాల హింసలను నిర్మూలించడం కోసం అంతర్జాతీయ ఉడంబడికలు ఏమిటి, భారతదేశం చేసినటువంటి చట్టాలు ఏమిటి, రాజ్యాంగంలో వారికి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ ఏంటి అనేటువంటి అంశాలు ఈ టాపిక్లో డిస్కస్ చేస్తాం. మీకు తెలుసు డొమెస్టిక్ వైలెన్స్ ప్రివెన్షన్ యాక్ట్ అనేటువంటిది 2005లో చేశారు. 2006 అక్టోబర్ 26న అది ఇంప్లిమెంట్కి వచ్చింది. అంటే ఈ గృహహింస నిరోధక చట్టము ద్వారా మహిళలు ఏ రకంగా కూడా హింసకు గురి కాకూడదు అని చెప్పేసి ఒక సదుద్దేశంతో ఈ చట్టం తీసుకొచ్చారు. అయితే ఈ చట్టం ప్రకారం మనకు గృహాల యందు జరిగేటువంటి మహిళలపై జరిగేటువంటి భౌతిక హింస అయితేనేమి, లైంగికపర హింస అయితేనేమి, అదేవిధంగా మానసికపరమైన హింస అయితేనేమి, ఆర్థికపరమైన హింస అయితేనేమి వివిధ రకాలుగా కేటగిరైజ్ చేసి ఏ రకమైనటువంటి హింసకు మహిళలు గురి కాకూడదు అని చెప్పేసి మనకు పేర్కొన్నారు. ఇందులోనే మనకు మహిళలపై జరుగుతున్నటువంటి లైంగిక వేధింపులను అరికట్టడం కోసం ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యలు ఏమిటి, మరియు సమాజంలో రావాల్సినటువంటి మార్పులు ఏమిటి, ఏ విధంగా మహిళలపై హింసలు పెరుగుతున్నాయి, పెరగడానికి కారణాలు ఏమిటి, వాటి పరిష్కార మార్గాలు ఏమిటి అనేటువంటి అంశాన్ని కూడా మనం వన్ ఆఫ్ ద టాపిక్లో డిస్కస్ చేస్తాం. తర్వాత లౌకికవాదం, సెక్యులరిజము అని అంటాం. అంటే భారతదేశం యొక్క సెక్యులరిజం యొక్క ప్రత్యేకత ఏమిటి అనేటువంటి అంశాన్ని ఈ టాపిక్లో మనం డిస్కస్ చేస్తాం. సర్వమత సమానత్వము, పరమత సహనము అంటాం. అంటే అన్ని మతాలను సమానంగా చూడడం ప్రభుత్వం యొక్క బాధ్యత, పరమత సహనంగా ఉండడం అనేటువంటిది ప్రజల యొక్క బాధ్యతగా మన సెక్యులరిజం అనేది మన రాజ్యాంగం ద్వారా పొందపరచబడింది. మన ప్రియాంబుల్లో భారతదేశాన్ని సెక్యులర్ స్టేట్గా పేర్కొన్నారు, మరియు భారతదేశం సెక్యులరిజానికి సంబంధించినటువంటి అంశాలను ఫండమెంటల్ రైట్స్లో పేర్కొన్నారు. 25 నుంచి 28వ ఆర్టికల్ వరకు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అని, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేటువంటిది కల్పించడం జరిగింది. ఇవన్నీ కూడా సెక్యులరిజానికి సంబంధించినటువంటి అంశాలు. వాటి గురించి ఇక్కడ మనం ప్రస్తావిస్తాం ఈ టాపిక్ నందు. ఇక అదేవిధంగా మనకు బాలకార్మిక వ్యవస్థ, మనుషుల అక్రమ రవాణా అనేటువంటి అంశాలు కూడా మనం ఈ యూనిట్లో ఉన్నాయి. సో బాలకార్మిక వ్యవస్థ, ప్రపంచంలోనే అత్యధిక బాలకార్మికులు కలిగినటువంటి దేశం భారతదేశం. బాలకార్మిక వ్యవస్థలో మొదటి స్థానంలో ఉన్నటువంటిది భారతదేశం. భారతదేశంలో బాలకార్మికులు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అండ్ మహారాష్ట్ర.
తర్వాత బాల కార్మికుల రాజధానిగా భారతదేశంలో ఏ నగరమును పేర్కొంటారంటే ముంబైని పేర్కొంటారు. బాల కార్మిక వ్యవస్థ ఏ రంగంలో ఎక్కువగా ఉంది అంటే వ్యవసాయ రంగంలో ఉంది. 2013లో యుఎస్ లేబర్ మినిస్ట్రీ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం 69.5% వ్యవసాయ రంగంలోనే మనకు బాలకార్మిక వ్యవస్థ అనేది భారతదేశంలో కనబడుతుంది అని చెప్పారు. దీనికి ప్రధాన కారణం ఏమిటి అంటే వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి బాలకార్మిక వ్యవస్థను ఐడెంటిఫై చేయడం అనేటువంటిది అంతగా ఈజీ కాదు. కాబట్టి ఆ బాలకార్మిక వ్యవస్థ అనేది చాప కింద నీరులాగా పెరిగిపోతుంది. కాబట్టి బాలకార్మిక వ్యవస్థ వ్యవసాయ రంగం నుంచి తగ్గించాలి, వ్యవసాయ సంస్కరణలు తీసుకురావాలి. ముఖ్యంగా మనకు ఫ్యాక్టరీ చట్టము, ఇండస్ట్రియల్కి సంబంధించినటువంటి వివిధ మైన్స్ యాక్టు ఇలాంటి చట్టాలు చేసి బాలకార్మికులను చేర్చుకోకూడదు అని చెప్పేసి అనేక చట్టాలు ఉన్నాయి. కానీ వ్యవసాయ రంగం పైన అలాంటి చట్టాలు ఏమీ లేకపోవడం వల్ల వ్యవసాయ రంగంలో బాలకార్మిక వ్యవస్థ ఎక్కువగా ఉంటుంది. తర్వాత మనం ఉత్పత్తి రంగంలో తీసుకున్నట్లయితే భారతదేశంలో అత్యధికంగా బాలకార్మికులు ఏ ఉత్పత్తి రంగంలో ఉన్నారు అంటే అగ్గిపెట్టెలు, టపాసుల తయారీ రంగంలో మనకు ఎక్కువగా కనిపిస్తున్నారు. సో ఇలాంటి అన్ని అంశాలను మనం ఈ టాపిక్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇక మనుషుల అక్రమ రవాణా అనేటువంటిది హ్యూమన్ ట్రాఫికింగ్ అని అంటాం. సో భారత రాజ్యాంగంలో 23rd అనేటువంటి ఆర్టికల్ హ్యూమన్ ట్రాఫికింగ్ నిషేధానికి సంబంధించి ప్రభుత్వం తగు చట్టాలు, చర్యలు చేపట్టాలని ఉంది. హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించినటువంటి చట్టాలను మనం 1956లో చేసుకోవడం జరిగింది. దాన్ని మనం సిట్రా అని చెప్పేసి అంటాం. సప్రెషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్ యాక్ట్ అని చెప్పేసి 1956లో చేశారు. దీనికే 2006లో అమెండ్మెంట్ చేశారు. ఈ 2006లో చేసినటువంటి అమెండ్మెంట్ ప్రకారం మనకు ఒక పునరావాస నిధి అనేటువంటిది కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు 2007లో మానవ అక్రమ రవాణాకు గురైనటువంటి బాధిత మహిళల కోసము ఉజ్వల అనేటువంటి ఒక పథకాన్ని కూడా ప్రవేశపెట్టారు. సో మానవ అక్రమ రవాణాకు గురవుతున్నటువంటి బాధితులలో ఎక్కువగా మహిళలు ఉన్నారు. సో మహిళలు ఎక్కువగా పడుపు వృత్తిలోకి నెట్టివేయబడము, తర్వాత వేశ్యవృత్తిలోకి నెట్టివేయబడము, అదేవిధంగా బాలలు ఎక్కువగా మానవ అక్రమ రవాణాకు గురవుతున్నారు. వీళ్ళు ఎక్కువగా స్మగ్లింగ్ లాంటి వ్యాపారాలలో ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇలాంటి అంశాలను మనం ఈ టాపిక్లో డిస్కస్ చేస్తాం. దాని తర్వాత నెక్స్ట్ వన్ వలసలు అనేటువంటి టాపిక్ ఉంటుంది. సో వలసలు అనేటువంటి టాపిక్లో మనం ప్రధానంగా తీసుకుంటే భారతదేశంలో వలసలు అనేటువంటివి ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర దేశాలకు కానీ ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా దేశాల కంటే రాష్ట్రాలలో వలసలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. నార్త్ ఇండియాలోని బీహార్, ఒరిస్సా రాష్ట్రాల నుండి సౌత్ ఇండియా రాష్ట్రాల్లోకి చాలామంది వలసలు వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. సౌత్ ఇండియాలో తెలంగాణ రాష్ట్రం నుంచి సౌదీ లాంటి దేశాలకు మరియు మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలకు ఎక్కువగా వలసలు జరుగుతున్నాయి. ఇలాంటి వలసలకు సంబంధించినటువంటి కారణాలు ఏమిటి, సో వలసల నివారణ కోసం ప్రభుత్వం చేపట్టాల్సినటువంటి చర్యలు, పరిష్కార మార్గాల గురించి వన్ ఆఫ్ ద టాపిక్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనం సామాజిక బహిష్కరణకు సంబంధించినటువంటి టాపిక్లో ఉంటాయి. అదేవిధంగా వైకల్యం, వృద్ధాప్యం అనేటువంటి దాని గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. సో వికలాంగులు అంటే మనకు దివ్యాంగుల హక్కుల చట్టం అని చెప్పేసి మన భారత ప్రభుత్వం చేసింది. దివ్యాంగుల హక్కుల చట్టం ప్రకారం మనకు గతంలో 7 రకాల డిజేబిలిటీస్ మాత్రమే వైకల్యంగా చూపించేవారు. సో నూతనంగా చేసినటువంటి దివ్యాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారము మనకు 21 రకాల డిజేబిలిటీస్ను మనం వైకల్యంగా చూపించడం జరిగింది. సో వాటికి సంబంధించినటువంటి అంశాలు మనం డిస్కస్ చేస్తాం. దెన్ నెక్స్ట్ వన్ వృద్ధాప్యం సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అనేటువంటిది ఒక యాక్ట్ తీసుకొచ్చింది రీసెంట్గా భారత ప్రభుత్వం. సో వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి కుటుంబపరమైనటువంటి ప్రొటెక్షను, ఆదరణ లభించాలి అని చెప్పేసి వారి యొక్క హక్కుల గురించి చట్టంలో పేర్కొనడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకు ఈ సామాజిక బహిష్కరణ అనేటువంటి టాపిక్లో మనం సామాజిక బహిష్కరణ అనేటువంటి పార్ట్లో డిస్కస్ చేస్తాం. దెన్ సెకండ్ పార్ట్ వచ్చేసి మనకు హక్కులు, సమస్యలు అని ఉంటుంది. హక్కులు, సమస్యలు. ఈ హక్కులు, సమస్యలలో ప్రధానంగా మనకు రైతుల హక్కులు కానీ, గిరిజనుల హక్కులు కానీ, దళితులు, వెనుకబడిన తరగతులు మరియు మహిళలు, వివిధ బాలల హక్కులకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ సో హక్కుల కోసం జరిగినటువంటి ఉద్యమాల గురించి ఇందులో మనం డిస్కస్ చేస్తాం. రైతాంగ ఉద్యమాల గురించి కానీ, గిరిజన ఉద్యమాల గురించి కానీ, దళిత ఉద్యమాలు, వెనుకబడిన తరగతుల ఉద్యమాలు మొదలైనటువంటివి డిస్కస్ చేస్తాం. స్పెసిఫిక్గా తెలంగాణలో జరిగినటువంటి ఉద్యమాలను స్పెషల్ ఫోకస్ చేయడం జరుగుతుంది. రైతాంగ ఉద్యమాలలో మనం తీసుకున్నట్లయితే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కానీ, గిరిజన ఉద్యమాల్లో తీసుకుంటే మనకు రాంజీగొండు మరియు కొమరంభీం తిరుగుబాట్లు కానీ, దళిత ఉద్యమాల్లో తీసుకుంటే మనకు భాగ్యారెడ్డి వర్మ చేసినటువంటి దళిత హక్కుల పోరాటం గురించి కానీ,
అదేవిధంగా వెనుకబడిన తరగతుల ఉద్యమాలు, మహిళా ఉద్యమాలు, బాలల ఉద్యమాల గురించి మనం ఈ హక్కులు సమస్యలు అనేటువంటి టాపిక్లో డిస్కస్ చేస్తాం. దీనితో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో వివిధ సమస్యల పట్ల పోరాటం, వివిధ సమస్యలు, వాటికి సంబంధించినటువంటి అంశాల గురించి కూడా ఇదే పార్ట్లో మనం డిస్కస్ చేస్తాం. అందులో మనం వెట్టి చాకిరి, జోగిని వ్యవస్థ, దేవదాసి వ్యవస్థ మొదలైనటువంటి వాటి గురించి, ఫ్లోరోసిస్ అనేటువంటివి, తర్వాత చేనేత రంగ సమస్యలు, వీటన్నిటి గురించి కూడా ఈ హక్కులు సమస్యలు అనే పార్ట్లో డిస్కస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. తర్వాత ఇక మరొక టాపిక్ వచ్చేసి మనకు సమ్మిళిత విధానాలు అని చెప్పేసి ఉంటుంది. సో సమ్మిళిత విధానాలు, ఇంక్లూజివ్ పాలసీస్ అని చెప్పేసి అంటాం. ఈ సమ్మిళిత విధానాలు అనేటువంటి మూడవ పార్టులో మనకు షెడ్యూల్డ్ కులాల సంక్షేమం కోసం ప్రభుత్వం యొక్క విధానాలు ఏ విధంగా ఉన్నాయి, షెడ్యూల్డ్ తెగల యొక్క సంక్షేమం కోసం ప్రభుత్వ విధానాలు ఏ విధంగా ఉన్నాయి, తర్వాత వెనుకబడిన తరగతుల యొక్క సంక్షేమం కోసం ప్రభుత్వ విధానాలు, అదేవిధంగా మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వ విధానాలు, మైనారిటీ సంక్షేమం కోసం ప్రభుత్వ విధానాలు, బాలల సంక్షేమం కోసం ప్రభుత్వ విధానాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని ఈ పార్టులో మనం డిస్కస్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనకు సోషల్ ఎక్స్క్లూజన్, రైట్స్ ఇష్యూస్ అండ్ ఇంక్లూజివ్ పాలసీస్ అనేటువంటి ఒక యూనిట్ ఏదైతే మనకు జనరల్ స్టడీస్లో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసేటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 నుంచి మొదలుకొని ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి చివరి యూనిట్గా ఉన్నటువంటి ఈ సోషల్ ఎక్స్క్లూజన్, రైట్స్ ఇష్యూస్ అండ్ ఇంక్లూజివ్ పాలసీస్ అనేటువంటివి 3 పార్ట్స్గా ఉంటాయి. 3 పార్ట్స్లో దాదాపుగా మనకు 20 టాపిక్స్ వరకు ఉంటాయి. సో వీటి గురించి చాలా డీటెయిల్డ్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఉపయోగపడే విధంగా ఈ అంశాలు అనేటువంటివి మన S&S పబ్లికేషన్ యాప్ ద్వారా అందించడం జరుగుతుంది. సో మెయిన్గా ఈ యూనిట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ రావచ్చు అని చెప్పేసి కూడా మీరు అడిగితే, సో దాదాపుగా ఒక 10కి పైగా క్వశ్చన్స్ అనేటువంటివి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇదే యూనిట్ నుంచి 10 నుంచి 15 క్వశ్చన్స్ రావచ్చు. చాలా ఇంపార్టెంట్. ఈ యూనిట్లో 3 పార్ట్స్ ఉన్నాయి, గుర్తుంచుకోవాలి. సో ఈ 3 పార్ట్స్ అనేటువంటివి మనకు ఈ టాపిక్స్ అంతా కూడా అప్డేటెడ్తో మనం చదవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ బాలకార్మిక వ్యవస్థ ఉంటే మనకు 2011 సెన్సెస్ బట్టి మనం చదవాల్సి ఉంటుంది. మహిళలపై హింస అని ఉంటే NCRB అని ఉంటుంది, నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో అనేది ఒకటి ఉంటుంది. సో ఈ NCRB ఇచ్చినటువంటి లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారము మహిళలపై జరిగే హింసలకు సంబంధించినటువంటి క్రైమ్ రిపోర్టును మనం చదవాల్సి ఉంటుంది. ఇలా ప్రతి అంశాన్ని కూడా మనం కంటెంట్తో పాటుగా అప్డేటెడ్ చేసి చదవాలి. సో ఆ బేస్డ్గా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయి. దాన్ని మనం కరెక్ట్ ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ యూనిట్లో ఉన్నటువంటి అన్ని అంశాలను విశ్లేషణాత్మకంగా, వివరణాత్మకంగా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సూటిగా మరియు అప్డేటెడ్ పాయింట్స్ను మేళవించుకొని మీకు చెప్పడం జరిగింది. ఈ క్లాసెస్ అన్నీ కూడా మన S&S పబ్లికేషన్ యాప్లో అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.